శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. రాశి వారికి 1000 స్థానాల్లో వచ్చేటప్పటికి రవి యొక్క సంచారం అనేది జరుగుతుంది. రవి ఎప్పుడైతే 1000 స్థానంలో సంచారం చేస్తుంటాడో దూర ప్రాంత ప్రయాణాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఏదైనా ఒక విషయంలో వీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో తొందరగా ముడిపడినటువంటి సమస్యగా ఏర్పడుతుంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు సాఫీగా జరిగేటువంటి ఒక జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. కాకపోతే రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కుజుడు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు మరి అదేవిధంగా కుజుడు పూర్తి యోగకారకులు. ఇది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. భూ సంబంధితమైన విషయాల్లో బ్రోకరింగ్ కానీ లేకుండా ఉంటే ఎవరైతే రియల్ ఎస్టేట్గా వ్యాపారం చేస్తుంటారో వారికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. రక్షణ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. సంతాన సంబంధితమైన విషయాల్లో కొంచెం ఆందోళన అనేది కలిగే విధంగా ఉంటుందన్నమాట. అంటే వృషభ రాశి వారికి సంతాన సంబంధితమైనటువంటి కారకంగా ఉన్నటువంటి పంచమ స్థానంలో వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కేతుగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ఇది కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా లాభస్థానంలో మనం గమనించినట్లయితే రాహువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉద్యోగపరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కెరియర్ పరంగా నేను ఉండాల్సినటువంటి స్థాయి ఇది కాదు, దీనికన్నా మనీ ఉత్తమమైనటువంటి స్థాయిలో నేను ఉండగలుగుతాను అనే ఒక ఆలోచన అనేది మెదడులో తొలుస్తూ ఉంటుందన్నమాట. దానికి తగినట్టుగానే మీరు ఉద్యోగ మార్పు అనేది కోరుకుంటూ ఉంటారన్నమాట. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల కోసం ప్రయత్న అన్వేషణ అనేది జరుగుతుంటుంది. రాశి వారికి రాజ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి శని అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కొంత ప్రతిబంధకంగా కూడా ప్రయత్నాలు జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నాయి. మరి అదేవిధంగా ఈ రాశివారిని మనం గమనించినట్లయితే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. రాజకీయ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక ముందడుగు పడటం అనేది జరుగుతుంది. రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి పనులకి మరియు అదేవిధంగా మీకు ఒక సపోర్ట్ అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో చేసే ముందు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశి వారు వృషభ రాశి వారికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నందువల్ల దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసిన తర్వాత ప్రయత్నం చేసినట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడం అనేది విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులు ఈ సంవత్సరంలో గురుగ్రహ అనుకూలత ఈ రాశి వారికి తక్కువగా ఉన్నందువల్ల విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. సరస్వతి మాత యొక్క అనుకూలత కోసం సరస్వతి కవచాన్ని పఠించడం, అదేవిధంగా గురుగ్రహ కవచాన్ని పఠించాలి. గురువారం పూట లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది బాగా ఫేవరబుల్గా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఈ యొక్క రాశి వారికి అనుకూలంగానే ఉంది ఈ వారం కూడా. ఎందుకంటే గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరియు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.